దేవిప్రసాద్ గారు ఉన్నారు సార్. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణలో ఏం జరుగుతుందో మాకు అటు చూడండి. నిర్బంధ రాజ్యం జరుగుతూ ఉంది. ప్రశ్నలు అడిగితే నోరు మూస్తూ ఉన్నారు. కుంభకోణాలు వెలికి తీస్తే సిట్ నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఏదైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందంటే ఇట్లా అయింది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఎన్నికల సందర్భంగా మేము చాలా స్పష్టంగా చెప్తున్నామంటే, ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో ఒక అద్భుతమైన విజయం సాధించిన బీఆర్ఎస్ పార్టీ మనోనిబ్బరాన్ని ఇలా దెబ్బతీయడానికి ఒక కొత్త కుట్ర కోణంతో ఇలా సిట్నీసులు నడుస్తూ ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే హరీష్కు నోటీసులు, నామినేషన్లు రాగానే మా కేటీఆర్కు నోటీసులు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభంగానే కేసీఆర్కు నోటీసులు. అంటే మా అత్యద్భుతమైనటువంటి మా ఆనిముత్యాలు హరీష్ రావు గారు, కేటీఆర్ గారి మనోనిబ్బరాన్ని దెబ్బతీస్తే కింది స్థాయి నాయకులందరూ కూడా మనోవేదనకు చెంది ఎన్నికల కాడెత్తేస్తారని ఇలా వాళ్ళు కళ్ళుగంటారు. మేము కాడెత్తేసినా ప్రజలు కాడెత్తేయరు. ఇలా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. తెలంగాణ అంటేనే ఒక తిరుగుబాటు, తెలంగాణ అంటేనే ఒక ఆవేశం, తెలంగాణ అంటేనే ఒక ఆలోచన, తెలంగాణ అంటేనే ఒక ప్రశ్న, తెలంగాణ అంటేనే ఒక సాహసం. ఈ మట్టిలోనే ఒక తిరుగుబాటు తత్వం ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్నీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. ఒకవైపు నిరుద్యోగులు, ఒకవైపు ఉద్యోగులు, ఒకవైపు రైతులు, ఒకవైపు లగచర్ల ఫార్మా రైతులు, ఒకవైపు మూసీలో మునిగిపోయిన రైతులు, ఒకవైపు డబుల్ బెడ్రూమ్ కోసం అల్లాడుతున్నటువంటి మధ్యతరగతి ప్రజానీకం. ఇట్లా అన్ని వర్గాలు కూడా ఇలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్ల మీదకి వచ్చిన ఆగ్రహాన్ని చల్లారాలంటే ఫైర్ ఇంజన్ లాగా సిట్ నోటీసులు వాడుకుంటున్నారు వీళ్ళు. సిట్ నోటీసులు ఇచ్చి మమ్మల్ని డైవర్ట్ చేసి ప్రశ్నలు వేసి మేమందరం కూడా మళ్ళీ డైవర్ట్ అయిపోయి తెలంగాణ భవన్ ఇంకా రకరకాల మార్గంలో మేము ఉండాలని చెప్పి చేస్తూ ఉన్నాం. మమ్మల్ని రెచ్చగొట్టే పని చేస్తూ ఉన్నారు. అంటే గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని హింస వైపు ప్రేరేపితం చేయాలి అని ప్రయత్నం చేస్తే మా కేసీఆర్ గారు హింస లేకుండా మనం ఈ గాంధీ చూపినటువంటి మార్గంలో తెలంగాణ తీసుకురావాలని మేమందరం కూడా ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ ఏం చేస్తున్నారంటే మళ్ళీ మమ్మల్ని ట్రాప్లో పడేయడానికి హింస చెలరేగాలి తెలంగాణలో, తద్వారా మేము లాభపడాలని ఇవాళ కలలు కంటా ఉన్నారు. ఈ కలలన్నీ భగ్నం చేస్తాం. తెలంగాణ సైనికులం అందరం కూడా ఇవాళ కేసీఆర్ వెంట ఉన్నాం. తెలంగాణ ముట్టడం అంటేనే తెలంగాణ నేలను టచ్ చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి. డెఫినెట్గా దీనికి ప్రజలకు గుణపాఠం చెప్తాం. గతంలో కేసీఆర్ గారు కేసులకి జైలుకి నేను భయపడను అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ భయపడు, మా 60 లక్షల మంది ఎవరం భయపడం. ఎందుకంటే అనేక త్యాగాల పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ. సాహసోపేతమైన గులాబీ జెండా వేసుకొని 100 కిలోమీటర్లు పోతున్నటువంటి రైలుకు ఢీ కొట్టినటువంటి గొప్ప గొప్ప సాహస వీరులు ఉన్నటువంటి నేల తెలంగాణ. కాబట్టి ఈ బెదిరింపులకు, ఈ అదిరింపులకు, ఈ మాటలకు తెలంగాణ ఎవడు భయపడు. తుపాకీ బట్టి పోరాడిన నేల ఇది. సాయుధ రైతాంగం పోరాటం నుండి నక్సల్బరీ పోరాటం వరకు అనేక పోరాటాల్లో వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నటువంటి నేల ఇది. వాళ్ళ తడిసిన రక్తంతో ఇలా చైతన్యవంతమైనటువంటి నేల ఇది. కాబట్టి అంత ఉత్తగా తెలంగాణ ప్రజలు ఏదో బెంబేలు ఎత్తిపోతారు అనుకుంటే రేవంత్ రెడ్డికి తెలుసు. అయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణను మళ్ళీ ఆ తెలంగాణ తత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ఆగ్రహాన్ని చూడాలని ఆయన కలలు కంటున్నట్టున్నాడు. ఈరోజు కేసీఆర్ సిట్టు విచారణలో కేసీఆర్ సిట్టు విచారిస్తుందా, సిట్టు కేసీఆర్ విచారిస్తుంది? చూడాలమ్మా. 3 గంటలకు కేసీఆర్ గారు లోపలికి పోయినరు. కేసీఆర్ గారు మాట వినాలని కోట్లాది మంది ప్రజలు తపన పడుతున్నారు. మా సిట్ అధికారులు కూడా బహుశా ఆయనను చూడడానికి తహతలాడి ఉంటారు. ఆయన చూసిన తర్వాత ఒక అర్ధగంట వరకు నోట్లో మాట రాదు. డెఫినెట్గా కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నకు జవాబిస్తారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. విచారణకు మేము సహకరిస్తాం. థ్యాంక్ యూ.